హాయ్ అందరూ ఎట్లున్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే కాబట్టి మేమైతే నెమ్మదిగా లేసామండి 8:30 అలా. సో ఈరోజు ఏంటంటే ఒక చిన్న మినీ వ్లాగ్ తీద్దాం అనేసి అయితే వీడియోస్ అయితే తీశాను. నేను మా చిన్నోడైతే ఫస్ట్ లేచాము. ఇంకా మా హస్బెండ్ అండ్ మా పెద్దోడు ఇంకైతే 8:30 9 అవుతున్నా ఇంకా లేవలేదు. ఇక నేనైతే మెల్లగా లేసేసి ఇంట్లో పనులు అయితే చిన్నగా అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నైట్ తోమిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ అయితే సదిరాను. ఇక గిన్నెలని చల్లడం అయిపోగానే అయితే నేనైతే షాప్కి వెళ్ళానండి. షాప్కి వెళ్ళి బన్ తీసుకున్నాను చాయ్లో తిందామనేసి. అలాగే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కూడా తీసుకున్నాను, ఈరోజు సండే కదా. ఇక చాయ్ తాగుదాం అనేసి అయితే చాయ్ కూడా పెట్టేశాను. అలాగే రైస్ కోసం అని చెప్పి అయితే బియ్యం కూడా కడుగుతున్నాను. నేనైతే డైలీ బియ్యం కడిగేటప్పుడు కొన్ని పచ్చి బియ్యం అయితే తింటాను. నాలా మీకు ఎవరికైతే పచ్చి బియ్యం తినే అలవాటు ఉందో వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇదైతే బ్యాడ్ హ్యాబిట్ అని నాకు తెలుసు, బట్ అయినా నేనైతే తింటాను. ఇక మా చిన్నోడైతే చాయ్ పెట్టే వరకు కూడా ఆగకుండా బన్నులు తీసుకొని తింటూనే ఉన్నాడు. మా పెద్దోడు మా ఆయన అయితే ఇంకా టీవీ చూస్తున్నారు. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్లీజ్ వాచ్ కంటిన్యూ ద వీడియో. ఇక చాయ్ బన్ను తినడం అయిపోగానైతే వంట అయితే స్టార్ట్ చేశాను. చికెన్ తీసుకొచ్చాను చెప్పా కదా, సో చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఆల్రెడీ నేను చికెన్ కర్రీ ఎట్లా ఉండాలో షార్ట్లో పెట్టాను, మళ్ళీ ఒకసారి కూడా ఇప్పుడు చూడండి. ఈరోజు మా పెద్దోడికి సండే హాలిడే కాబట్టి కొద్దిసేపు అయితే సైకిల్ తొక్కుతానైతే వాళ్ళ నాన్న అడిగారు. ఆ సైకిల్ తొక్కకైతే చాలా రోజులు అవుతుంది, మొత్తం దుమ్ము పట్టింది. సో మెల్లగా దుమ్మంతా తూడ్చేసుకొని సైకిల్ తొక్కుతా అని చెప్పేసి అయితే బయటికి వెళ్తున్నారు. సైకిల్ తొక్కుతూ ఉన్న ముగ్గురు అయితే బయటికి వెళ్ళి చికెన్ల కోసం అని కొత్తిమీర తీసుకొస్తా అని చెప్పి షాప్కి వెళ్ళి వాళ్ళైతే తిననీకైతే అన్ని కొనుక్కొచ్చుకున్నారు, చిప్స్. అలాగే మా హస్బెండ్ కూడా పిల్లలతో పాటు కొనుక్కొచ్చుకొని ఆయన కూడా చిన్న పిల్లలాగా అయితే తింటున్నారు. నాకైతే ఏం తీసుకురాలేదు, వాళ్ళ ముగ్గురు అయితే కొనుక్కొచ్చుకొని తింటున్నారు. మధ్యాహ్నం 1:30కి అట్లా పిల్లలకి ఇద్దరికి తినిపించేసి అయితే నేను మా హస్బెండ్ అయితే తింటున్నాము. ఇక తినడం అయిపోయాక అయితే పెద్దోడు బుక్స్కి అయితే కవర్స్ వేద్దామని చెప్పి బుక్స్ అన్నీ అయితే ముందు పెట్టుకున్నాను. బుక్స్ అన్నింటికి కవర్స్ వేయడం అయిపోయాక అయితే నేను మా హస్బెండ్ అయితే కొన్ని వీడియోస్ తీసాము. ఆ వీడియోస్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫన్నీ కన్వర్జేషన్స్ అనమాట. ఆ వీడియోస్ అన్నీ మీకు నెక్స్ట్ యూట్యూబ్ షార్ట్స్లో అయితే వస్తాయి. ఈరోజు నేను తీసిన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేసాము అనేది ఒక చిన్న మినీ వ్లాగ్లో అయితే తీసాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.